ఎదగగలవు. కొన్నిసార్లు వర్షాకాలంలో కేవలం 20 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. నీరు లేకపోవటం, పోషకాలు అందుకోకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు బతకలేవు. కానీ క్రూర మృగాలకి ఈ చోటుని ఎలా ఉపయోగించుకోవాలి? పిల్లల్ని కాసుకుంటూ ఇంకొక తల్లి. వీటి జాతి ఇక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ వరకు వ్యాపించింది. గ్రీస్ లో కూడా కనపడతాయి. ఇక్కడ ఈ జాతి సంఖ్య కేవలం 700 మాత్రమే. ఆఫ్రికన్ సింహాలతో పోలిస్తే 90 కిలోల బరువు తక్కువగా ఉంది. చిన్నపాటి గుంపుతోనే ఉంటుంది. తన సైన్యం కేవలం 3 అక్కలు. కొంతమంది నేడు దాన్ని కూడా చాలా రోజులు. తన ఆలవాలమైన 40 కిలోమీటర్ల ప్రాంతంలో కేవలం 2 ఇంటి గుంటలే ఉన్నాయి. వాటిని చేరుకోవాలి అంటే 2 మగ సింహాలను దాటాల్సి ఉంటుంది. శివంగుల కంటే 25% పెద్దవి అయిన ఈ సింహాలు చాలా చిట్టి సింహాలను బలి తీసుకుంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఒక నీటి ప్రాంతాన్ని అప్పటికే ఆక్రమించాయి. రాజే కావచ్చు, కానీ సింహాసనం తన చేజారిపోయింది. చాలా దారుణంగా గాయాలు. తన ఓటమి మరింత ప్రమాదానికి కారణమవుతుంది. ఇది కొత్త రాసు ఆగమం. శివంగులతో కొత్తగా పిల్లల్ని కనటానికి తనవి కాని పిల్లల్ని సింహాలు చంపేస్తాయి. రెండు నీటి ప్రాంతాలు ఆక్రమించబడ్డాయి. తల్లి సింహం ఈ 2 సింహాలతో జతకట్టి ఉంది. కాబట్టి ఈ పిల్లలు తమ పిల్లలే అని 2 సింహాలు అనుకుంటాయి.